నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆదివాసి గిరిజన వైద్యుని. తరతరాల ఆయుర్వేదంతో మన పూర్వీకులు 100 ఏళ్ళు బతికారు. ఆ కాలంలో ఎవరికి రోగాలు లేకుండా ఆరోగ్యంగా బతికారు. ఈ కాలంలో చాలా మంది ఆడపిల్లలకు ముట్టునొప్పి, తెల్లబట్ట, థైరాయిడ్, రకరకాల లావు కావడం, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే ఆడపిల్లలకు శుభ్రంగా ఇంట్లో ఆడపిల్లలు పుట్టిన అబ్బా లక్ష్మి ముట్టే అని సంతోషపడి అందరు సంబరంగా చెప్పుకునేవాళ్ళు. ఆడపిల్ల పుట్టేప్ప మా ఇంట్లో లక్ష్మి ముట్టే అని. అందుకోసం ఆడపిల్ల అంటే నాకైనా అమ్మ ఉండదు, అక్క ఉంది, చెల్లెలు ఉన్నారు, అందరు ఆడపిల్లలు ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది అబద్ధం కాదు, నిజము. ఎందుకంటే ఆడపిల్లలు నమ్మరు, అందరినీ దొంగోళ్ళే అనుకుంటారు. ఏ వైద్యం చూసినా దొంగోళ్ళే అనుకుంటారు. అట్లా కాకుండా ఆదివాసి గిరిజనులు అబద్ధం చెప్పరు, అబద్ధం అవసరం లేదు. మీకు థైరాయిడ్ ఉండడానికి థైరాయిడ్ కోసం ఒక చిట్కా చెప్తున్నా, వినండి. థైరాయిడ్ అంటే ఏంది? పూర్వకాలము థైరాయిడ్ అంటే పూర్వకాలము ఊదుకావిల జబ్బు. ఊదికావిల జబ్బు ఎందుకు వస్తున్నది? వాళ్ళు కరెక్ట్ టయానికి డేటులో ఉప్పు తినకూడదు. డేట్ వచ్చినప్పుడు 3 రోజులు 5 రోజులు కానీ బెల్లమన్నం తినేవాళ్ళు. బెల్లమన్నం అన్నా, పులగమన్నం అన్నా, నెయ్యి అన్నం అన్నా, లేకుంటే చప్పడన్నం అన్నా తినేవాళ్ళు. ఉన్నోళ్ళు అయితే పులగం తినేవాళ్ళు, ఉన్నోళ్ళు అయితే నెయ్యి తినేవాళ్ళు, లేని వాళ్ళు చప్పడన్నం కూడా నీళ్ళు పోసుకొని తాగేవాళ్ళు. నీళ్ళు పోసుకొని తాగి కూడా కాలం గడుపుకునేవాళ్ళు. అందుకు వాళ్ళకి రోగాలు లేకుండా చక్కగా డేట్లు వచ్చి ఋతువులు కరెక్ట్గా వచ్చి థైరాయిడ్ అనేది అప్పుడు లేనే లేదు. ఇప్పుడు ఈ మధ్య అందరికి థైరాయిడ్ మొగోళ్ళకి థైరాయిడ్, ఆడోళ్ళకి థైరాయిడ్. ఈ థైరాయిడ్ అంటే ఊదుకావిల జబ్బు. ఎందుకంటే మీ రక్త పరిశోధన జరగదు, తర్వాత తెల్ల రక్త కణాలు జరగవు, తర్వాత ఋతువులు రావు, తర్వాత ఊదకాయము, కడుపులు లావు, పొట్టలు లావు, కాళ్ళు లావు, చేతులు లావు, అన్నం తింటే పొట్ట ఉబ్బరంగా, మందు వేసుకుంటే రెడ్డికి వస్తుంది, లేకుండా లేదు. చాలామందికి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీనికి చెమట వెళ్ళిపోవాలి, రక్త పరిశోధన కావాలి, తెల్ల కణాలు ఇంక్రిమెంట్ కావాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే చక్కని మూలికలు చెప్తా వినండి. ఒకటి, ఇది మామిడి చెట్టు. ఇది నరమామిడి. అడవిలో ఉంటుంది, అడవిలో మామిడి. ఈ కాయలు పుల్లగా ఉంటాయి, తీయగా ఉండవు, చాలా పుల్లగా ఉంటాయి. ఇది మేడి చెట్టు. తర్వాత దీంతో ఇంకొక చెట్టు కలుస్తుంది. ఏం చెట్టు అంటే మునుగు దామర. మునుగు దామర అంటే నీళ్ళలో ఉంటుంది. ఈ 3 చెట్లతోటి సన్న సన్న ముక్కలు చేసి నీడ కారబెట్టుకొని సూర్ణం తయారు చేస్తాం. దీంతో బట్టి పెట్టి ఆవిరి తీసి వాటర్ తయారు చేస్తాం. దీంతో దగ్గరున్నోళ్ళకైతే ఆ 3 రకాల చెట్ల చెక్కలు తెచ్చి రోట్లో దంచి లిక్విడ్ చేస్తాం. ఈ లిక్విడ్ని పొద్దున పూట 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు తాగాలి. ఈ మందు వాడేటప్పుడు కరెక్ట్గా పథ్యం ఉండాలి. ఏం పథ్యం ఉండాలంటే ఒక 2 నెలలు 3 నెలలు వాడుకోవాలి. ఉలవచారు, పెసరబేల పప్పు, కందిపప్పు, మటన్ చికెన్లు తగ్గించుకొని ఎల్లిపాయ చట్నీ ఇవన్నీ వాడుకుంటూ ఈ మందు పొద్దున సాయంత్రం వాడుకుని చక్కగా మీకు థైరాయిడ్ అనేది నిల్ల రిపోర్టు. స్వామి థైరాయిడ్ మాకుంది, ఎన్నాళ్ళకు బాగా తినొచ్చు. ఒక 2 నెలలు 3 నెలలు వాడుకున్నాక మీకు జీవితాంతం థైరాయిడ్ రాదు. ఆదివాసి గిరిజన వైద్యంలో జీవితాంతం రాదు. అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, మాకంటే పెద్దోళ్ళకు అందరికీ చెప్తున్నా, నా మాట వినండి, చూడండి, చివరి వరకు ఈడిగా చూడండి. మునుగుదామర, మామిడి, నరమావిడిది. ఈ 3 చెట్లతోటి ఆడపిల్లలకు థైరాయిడ్ అనేది మీరు చూసి వీడియో పక్క దొబ్బాకండి. కనీసం ఒక 10-15 రోజుల మందు తెప్పించుకొని తిని చూడండి. మీకు బాగుంది, పర్వాలేదు అంటేనే ముందరికి వెళ్ళండి. అయ్యా మా మాట ఏం చెప్తున్నామంటే చాలామంది వీడియోలు, ఎన్నో 100 వీడియోలు తీస్తున్నారు, 100 రకాల చెట్లు చెప్తున్నారు. మనసు జనాలకు బాగా ఏది కావాలి, బాగుంటే వాళ్ళే 10 మంది చెప్పుకుంటారు. ఊర్లో ఒక్కరు చూడండి, మీ ఊర్లో ఒక్కరు చూసి మీకు థైరాయిడ్ తగ్గితే మీరు అందరూ చెప్పుకొని అందరికి ఇంకో మాట చెప్తున్నా, ఉన్నోళ్ళకు లేనోళ్ళకు అని కాకుండా అందరి సమానంగా తగినన్ని పైసలు నా ఖర్చే నేను తీసుకొని మీకు మందు ఇస్తాను. ఎందుకు చెప్తున్నా అంటే డబ్బులు ఎక్కువవుతున్నాయి అని బాధపడకుండా మందుల ఖర్చు తీసుకొని ఇస్తాను. మీరు ఒక 2-3 నెలలు వాడుకుంటే మీ ఇంట్లో ఆడపిల్లలకు థైరాయిడ్ పోయి ఋతువులు కరెక్ట్గా వచ్చి జుట్టు ఊడిపోకుండా అన్ని రకాల థైరాయిడ్ వచ్చి అన్ని రకాల బాధలు ఉంటాయి. కాబట్టి ఈ థైరాయిడ్కి చక్కని వైద్యం డాక్టర్లకు, వైద్యులకు అందరికీ నా కాడ ఛాలెంజ్ కాదు, 100 శాతం కాదు, 1000 శాతంగా, 1,00,00,000 శాతంగా పనిచేస్తుంది. ఇది డూప్లికేట్ వైద్యం కాదు, మా పెద్దలు కనిపెట్టిన వైద్యం. చక్కగా మీరు అందరూ ఉపయోగించుకోండి. హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. అందరికీ నమస్కారం.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.